ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ లోకంలో చాలా ప్రేమలు కారణాలపై ఆధారపడతాయి. అనగా మన ప్రవర్తన బాగుంటే ప్రేమిస్తారు. కొంతమంది నీ వద్ద ఉన్న డబ్బు, హోదాను చూచి నిన్ను ప్రేమిస్తారు. అవి నీ వద్ద నుండి పోతే వారు కూడా వెళ్ళిపోతారు. కొంతమంది నీకున్న అందాన్ని చూచి నిన్ను ప్రేమించి నీకు దగ్గరగా వస్తారు. ఆ అందాన్ని నువ్వు కోల్పోతే వారు కూడా మధ్యలోనే వెళ్ళిపోతారు. నిన్నుగా ప్రేమించే నిజమైన వారు కొందరు నీ వద్ద ఉన్నా వారు నీలోనున్న పాప స్వభావాన్ని, నీ రహస్య జీవితాన్ని ఒకసారి చూస్తే వారు కూడా నిన్ను అసహించుకొని వెళ్ళిపోతారు. అయితే నీ గురించి సమస్తమును నీ దేవుడైన ప్రభువుకు తెలిసినా ఆయన నిన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు. నీవు అర్హుడివి కాకపోయినా విడవక నీడల కృప చూపుచున్నాడు. దేవుని ప్రేమ పరిస్థితులపై ఆధారపడదు. నీ బలహీనతలు ఆయన ప్రేమను ఆపలేవు. నీవు ఆయన నుండి దూరమైన ఆయన నిన్ను వెతుకుతాడు. దేవుని ప్రేమ శిక్షించడానికి కాదు, నిన్ను మార్చడానికి వస్తుంది. ఇదే మనుషుల ప్రేమకు దేవుని ప్రేమకు మధ్య ఉన్న వ్యత్యాసం. ఈ లోకంలో మధ్యలో నిన్ను వదిలి వెళ్ళే మనుషుల ప్రేమకే ప్రాకులాడక శాశ్వత కాలం నీతోనే ఉండే దేవుని ప్రేమలో నిలిచి ఉండు. నీవు ఇప్పటికీ దేవుని ప్రేమలోనే ఉన్నావు. ఆయన ప్రేమ నీ జీవితాన్ని క్రొత్తగా మార్చగలదు. దేవుడి వాగ్దానం దీవించునుగా.